ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడ 4వ భాగం 12/8/20 4వ అధ్యాయం. రంగారావు గారికి పట్టాభిషేకం నిర్ణయించబడింది. పరగణయే కాక రాజధాని అంతా ఉత్సాహంతో నిండిపోయి రంగారావు గారికి 35 ఇంగ్లీష్ విద్యతో పట్టభద్రు, ఆధునిక సంస్కారం కలవాడవడం చేసి ఆయన పరిపాలన రాజ్యంలో చాలా మార్పులు కలుగుతాయని, ప్రజాక్షేమం వృద్ధి చెందుతుందని లోకం అనుకుంటూ పూర్వ మార్గాలన్నీ మంచివి కాదు, పాశ్చాత్య దర్శనంతోనే సాగిన ఏ కార్యమై అభివృద్ధి సూచకమని సర్వత్రా అభిప్రాయాలు కలిపి ముసలిరాజు దేశాన్ని ముందుకు పోతున్న తాను పూర్వాచారాల్ని పరిగణించారు. తమ శక్తులు ప్రకటించడానికి వీలు లేకపోయింది. ప్రభువు నూతన సంస్థలు ప్రబలించాలని యువకులు వాటిని తేజస్సు తీసుకురావ కృష్ణమనాయుడు తన పూర్వులు సనిన మార్గంలోనే వెళ్ళాడు. గడచిన 10 ఏళ్ళు రంగారావు వ్యవహారంలో చూస్తున్న నాయని మాటే చెల్లింది. ఇప్పుడు రంగారావు గారు సర్వశక్తివంతుడు అవ్వటం చేసి నోచుకున్న నోము ఫలించట అని అందరూ అభిప్రాయం. రంగారావు గారు రాజ్యానికి రాగానే ప్రధానంగా కొన్ని మార్పులు చేశారు. నాయని కాలంలో ఏ పనియు తొందరగా తేలేది కాదు. ఎవరైనా జమీందారుతో పని ఉండి వస్తే వారికి దర్శనమే అయ్యేది కాదు. దొరగారితో పని ఇవ్వటంతోనే సత్రంలో భోజనం. వారు నెలనాడు 2 నెలలు ఉండి ప్రభు దర్శనం చేస్తారు. చేసిన లాభం ప్రభువు గ్రామం అడుగుతాడు, పేరు అడుగుతాడు. సత్రంలో భోజనం సదుపాయంగా ఉందా అని పరామర్శ వారు చిత్తమంట. దొర ఏమి పని మీద వచ్చావని అడగడు. వారు తామే చెప్పడానికి జంకుతారు. అలా మళ్ళా 1 నెల జరిగిన తర్వాత తెగించివాడు తమ వచ్చిన పని చెప్పు. ఉద్యోగం కోసమా? సరే, పోయి భార్యను పిల్లలను తీసుకురండి అడు. అతడు పోయి సంసారం తెస్తా, జీతం ఎంత అని ప్రభువు చెప్పాడు. నోరు విడిచి వాడు అడగలేదు. సర్వ పదార్థాలు దేవినిలో నుంచి తెచ్చుకోవటం, తినటం. ఇంటిలో కార్యకరామతులు వస్తే ప్రభుతో పోయి చెప్పుకోవటం మాత్రం. దొర దగ్గరున్న పెత్తందారుడు ఫలానా వారి ఇంట వివాహమట, కావలసినవన్నీ పంపించుము అని చెప్పు. అలా సర్వకార్యాలు గడిచిపోయి దివాని వచ్చి, అయ్యా శిస్తు వసూలు కాలేదు అని. ఏమీయూ వసూలు కాలేదటయ్యా? కాదండి, చాలా బకాయి పడింది. ఏమాత్రం? ఈ గ్రామంలోని 10,000కు 9,000 మంది 1,000 రూపాయలు బకా, మరొక చోట 8,000, 6,000 జమాయి. ముందు సంవత్సరం వసూలు చేయవచ్చునులే. వాంటకు సరిగా పండిందో లేదో అది కనుక్కున్నావా? వాళ్ళు పేదవా, వాళ్ళ మీద పడి పీక్కు తెలుపుంటే మనకు మాత్రం ఏం శుభం? 10 మంది తిన్నదే మంచిది. 4 లక్షలలో 2 లక్షలు వసూలైతే మనకు చాలదా? ఏమంటా? దివాను మళ్ళా మాట్లాడు. 4-5 ఏళ్ళు బకాయిలు పేరు కొన్న తర్వాత గ్రామస్తులు జమీందారు దర్శనం చేస్తారు. ప్రభుతో తమ ఇక్కట్టులు చెప్పుకొని నాయుడు బకాయిలు రద్దు చేసి వచ్చిన వారికి సువారంలో గడుపుకుండా మేపి సాగనంత. ఒకసారి జమీందారు గారి మామిడి తోట పెరగ కాసి గ్రామంలో ఉన్న 10 మంది పిల్లలు తోటలే జొరబడి కింద కూడా లేకుండా దులిపేశారు. తోట మారిపోయి ప్రభుతో చెప్పి వారు ఫలానా వాళ్ళ పిల్లలని నిరూపించి, ఆ పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంది, వారిని ఎలాగైనా దండించాలని పెత్తందారుడు దివాను కూడా పట్టుదలగా దొర వారిని పిలిపి వచ్చారు. వారి గుండెలలో దడదడగా. నాయుడు వారిని చూసి, మామిడికాయలు మీలో ఎవరు దొంగిలించారని. దివాను అందరూ అన్నారు. ఒకరేమిటి, అందరినీ శిక్షించాలని. ఏమి శిక్ష ఇయ్యాలని అని జరిగింది. కొయ్య బండ వెయ్యాలని దివాన్. సరే అని కొయ్య బండ తెప్పించి నాయుడు అన్నాడు, ఏమయ్యా, ఉన్నదొక్క కొయ్య బండ, మీరు 10 మంది, ఎవరికి వెయ్యాలని. ఒకరి తర్వాత ఒక్కరికన్నా ప్రభువు వంటవాణ్ణి పిలిచి
ఏదో రహస్యంగా చెప్పి సరే వేద్దాంలే అని అందరినీ కూర్చోమని చెప్పి ఏదో వ్యవహారం మాట్లాడటం మొదలు. గంట సేపు అయ్యింది. పిల్లలు కదలటానికి వీలు. చివరకు వంటవాడు లడ్డు జిలేబీ వేడి వేడి పెద్ద పళ్ళెం నిండా తీసుకొని వచ్చి నాయుడు పళ్ళెం పిల్లల ముందు పెట్టి ఎవరు ఎక్కువ తింటారో వారికి కొయ్య బండ వేయిస్తా అన్న. కుర్రవాళ్ళు ఆశ్చర్యపడి తర్వాత ఒకరి ముఖం ఒకరు చూస్తూ తినగలిగినన్ని తిన్న. పళ్ళెంలో ఇంకా సగం మిగిలే. నాయుడిని చూసి ఏమిరా ఈ మాత్రానికే తోటల్లో త్వరబడి పండు కోసుకోవటమా? లెక్క 10 జిలేబీలు తినలేదు మీరు. ఏం పిల్లర్రా చి పండి, ఆ మిగిలినవి కూడా తీసుకుపోండి అన్నా. పిల్లలవాడు తీసుకొని ఇంటికి పరుగెత్తా. తోటమాలి దివాలు తెల్ల మొగాలు వేశా. దొర పోయిండయ్యా, అల్లరి పిల్లలు చేయకపోతే ఎవరు చేస్తారు? పిల్లలు భగవత్ స్వరూపు, వారినేమి అనరాదు అని దివానును సముదాయించాడు నాయుడు. దొర ఒకసారి దేవిడిలో కూర్చొని ఊరిలో జోగీశ్వరావధాన్ అనే బ్రాహ్మణుడి భార్య ప్రసూతి వ్యాధి వైద్యుడు సూతికాభరణం అనే మందు వాడాలన్న. మంచి సూతికాభరణం జమీందారు దగ్గరే ఉంది. జోగయ్య గారు రాజదర్శనం చేశారు. నారాయుడు జోగయ్యని చూసి మొగం అటు తిప్పుకున్నాడు. జమీందారు తన వైపుకు తిరుగుతారేమో అని జోగయ్య ఎదురు చూసి ఆ వైపుకి తిరగదు. నాయుడు మొగం ఈ వైపుకి తిరిగి జోగయ్య చాలాసేపు నిలబడి ఇంటికి వెళ్ళి కొంతసేపటికి నాయుడు జోగయ్య వెళ్ళిపోయాడని సేవకుడిని పిలిచి, ఒరే ఎందుకో జోగయ్య గారు వచ్చి పోయి కనుక్కున్నాము. నాయుడు అతడు పోయి కనుక్కొని వచ్చి ధర అయ్యో పాప మరి చెప్పకుండా వెళ్ళాడేమిటయ్యా అని ఒక చిన్న సంచి నిండా సూతికాభరణం కుప్పెలు వేసిపో. అసలన్నీ ఎందుకు? జోగయ్య తన పబ్బం గడుపుకొని ఆ ఔషధాన్ని కాణాచిలాగా దాచుకున్న. సుబ్బన్నపేట జమీందారు ఆయుర్వేద ఔషధాలు నికారమైన వండిస్తారు. ముత్యాల జమీందారు ఆయన దృష్టిలో పెట్టుకొని చేశారు. అంత ఖరీదు గల ఔషధాలు ఇతరులు వండించలే. సంస్థాన వైద్యుడు పలగణాకంతా వైద్యుడే. సర్వ రోగాలకు ఆయన చికిత్స చేస్తారు. గొప్ప మందులు కావాల్సితే కోటలో నుండి వస్తాయి. పేదవాడు వ్యాధులకు ధనం పోయకుండా ప్రభువులు పాలిస్తూ వచ్చి నాయుడు అంతా ఉదారు. అంతటి దర్జాగల ప్రభు జమీందారు గారి బేళ్లలో పడి దేశంలోని గుడ్లన్నీ తింటాయి. బీదవారంతా పుల్లా పొడక ఆ బేళ్లలో ఏరుకొని పోయి వంట చేసుకోండి. జమీందారు గారి చింతల తోపులో చింతకాయ వెరగ కాస్త గ్రామమంతా యథేచ్ఛగా కొట్టుకుపోయి పచ్చడి పెట్టుకో. కలగణ అంతా జమీందారి గారి పోరంబోకలలో చెట్లు చేమల మీద చాలా వరకు బతుకుతారు. జమీందారు గారి మిరప తోటలు, వంగ తోటలు, అరటి తోటలు గ్రామంలో ఎవరి ఎంత అక్కర వచ్చినా వాటికి ఉపయోగం. జమీందారు గారి తాడి చెట్లు ప్రతి వాళ్ళకి నార ఆకులు తెచ్చుకొనిస్తాయి. ఈ రీతిగా కృష్ణమనాయుడు అతని పూర్వుడు దేశానికి ప్రభువులయ్యారు. సుబ్బన్నపేట జమీందారు వ్యక్తులకే కాదు సంస్థలకు కూడా పెన్నెదు. సంవత్సరానికి ఒకసారి తోలు బొమ్మల వాడు, వీధి నాటకాల వాడు పరగణాలో ఉన్న ప్రతి గ్రామంలో ఆడటం రాజులు వారికి సాలీనా నజరానా ఇవ్వటం పొందింది. పగటి వేషాల వాళ్ళు, గొర్రె పొట్టేళ్ళు ఆడించేవాళ్ళు, దొమ్మరవాడు, గారడివాళ్ళు వీరు వారు అనక అందరినీ ప్రభు పోషించేవారు. నాయుడు మిక్కిలి సూక్ష్మ బుద్ధి రసజ్ఞుడు. రంగారావు గారికి పుత్రోదయమైన నాయుడు పెద్ద ఉత్సవం చేశారు. గుంటూరు నుండి ఎవరో నాటక సమాజం వాడు వచ్చి తాము నాటక మాడుదమని ప్రభుత్వం విన్నది. అందులో ఒక ఆయన గొప్ప నటకుడని, స్త్రీ పాత్ర ధరిస్తాను స్థానం నరసింహారు అని చూపించారు. నాయుడు వాణ్ణి చూసి, నువ్వు స్త్రీ పాత్ర వేస్తావా? అభిసారిక లక్షణాలు ఏమిటో చెప్పను. అభిసారికయో వాసవ సజ్జయో అతనికి ఏం తెలియదు. పాపు గుడ్డు వితకరించారు. నాయుడు చాలా తెలివి గలవారే, ఇంకా వెళ్ళండి. నాటకం వేయుదుమని బయలుదేరి
పాపం భాగవతుల వృత్తి చెడగొడుతున్నారయ్యా. మీరంతా బ్రాహ్మణులాగా కనిపిస్తున్నారు. చాలా బాగుంది. ఈ బీదముండా కొడుకుల నోటి దగ్గర కూడి చెడగొడతారా? పైన మీకేమైనా ఆ విద్య వచ్చా చచ్చా? ఇందులో ఒక్కనికి దొక్క శుద్ధి లేదు. మీలో పురుష వేషం వేసేదెవరు? శృంగార నాయకులు ఎంతమందో చెప్పి వారి లక్షణాలు చెప్పండి. మీరు నాటకమాడక్కర్ల, మీరు కోరినది ఇచ్చి పంపిస్తాను. ఒక్కడు మాట్లాడు, ప్రతివాడును పప్పు దారినట్టు దారి. నాయుడు మంచి బలశాలి, శౌర్యం కలవ. నాయుడేమిటి, ఆయన పూర్వులేమి గొప్ప వేటగా. వేటాడుటకు వాడు ప్రత్యేకంగా పదవులు పంచాడు. నక్కలు, జింకలు, ఎలుగుబంట్లు మొదలైన జంతువులు తెచ్చి అడవుల్లో వదిలిపెట్టి నైజాం వారి అడవుల్లో వాళ్ళకి వేటాడటానికి అనుమతి ఉంది. బాకులు జాలు పుచ్చుకొని పెద్ద పులికి ఎదిరేగారు, కానీ తుపాకీతో వాళ్ళు ఎప్పుడు కాల్చల. కృష్ణమనాయుడి తండ్రి సూరప్పనాయుడు తుపాకీతో పులిని కొట్ట ఏమి రాని ఆడది చెయ్యాల్సిన పని అనేవారు. ఒకసారి ఆయన అడవిలో పోతుండగా మనిషి తినటానికి అలవాటు పడిన పులి ఆయన వెనక నుండి దూకి మెడబట్టుకొని 2 చేతులెత్తి వెనక నుంచి దాని మెడ అదిమిపెట్టి పేచీతో దాన్ని పట్టి వాకుతో చంపాడని, అది సరిపోవరకు ఆయన మెడ మీద దాని ఘాటులు కలపడుతూనే ఉన్నాయని కథలు చెప్తారు. వాళ్ళు మనుష్యులు, సాలప్రాంశులు, మహాభుజులు, వృషస్కంధులు, కవాట వక్షులు. కృష్ణమనాయని గారి దగ్గరకొప్పుడు పొట్టేళ్ల నాడించే రాజులు వచ్చి అందులో ఒక రాజుగారు పొట్టేలును వెనకకు తోసి దండ ఇచ్చారు. రాజు దండ వణికిపోయి, నాయుడు దండ కాదయ్యా చేతి నెమ్మను. రాజుగారు అయ్యా చెయ్యి బెనికింది అన్నాడు. నాయుడు తానిస్తానని లేచి పొట్టేలును రెచ్చగొట్టి దెబ్బకు చెయ్యి పట్టి పొట్టేలు రెవ్వున వచ్చి నాయని గాని చేతిని కొట్టి పొట్టేలుకు చేతిని ఇవ్వడంలో ఒక ఒడిపది. అది ప్రక్క కోరిగి నిలుచండి. పొట్టేలు తలకు చేయించి ఎడమ చేతితో పొట్టేలును తోసి మెడ పట్టుకుంటే దెబ్బ తగల. నాయుడు అలా కాక మహా అద్దిరివలై స్థిరుడై నిలబడి. రాజులు ఆశ్చర్యం, అయ్యా తమకు అనుభవం ఉండదు, మాకు లేదని. నాయుడు వారికి 200 రూపాయలు బహుమానం ఇచ్చి కుస్తీ పట్టడా, కత్తి తిప్పడా, కర్ర తిప్పడా ఈ విద్యలలో ప్రభువులు అద్భుతి. కృష్ణమనాయుడు కత్తి సాములు ఆరితేరిన జోక్. ఒకసారి 200 మంది కర్రలతో తన మీదికి రమ్మని తాను కత్తి జారుకొని మొగమాటం లేకుండా ఎవరినైనా సరే కొడతాన్ని 1116 బహుమానం ఇస్తానని సాగు చేశారు. గంటసేపు ఒక్కళ్ళు రాజులు తాకలేకపోయి చివరకు వారంతాకి బహుమతిని అవునోయ్, ఈ విద్య ఎందుకు పనికొస్తుంది? ఒక్క తుపాకీ ముందర ఇది ఎందుకు పనికి రాదు కదా, ఒకవేళ పనికి వచ్చినా చేసేదేమిటయ్యా అని ఉస్సుర. దేశానికి ఇంకా ఏ విద్య అక్కరలేదు. నాయుడు 50,000 పెట్టి కాశ్మీరం నుండి ఒక ఏనుగుని తెచ్చారు. అది తాళవృక్ష ప్రమాణంలాగా. దాని 2 దంతాలు దీర్ఘాలై శత్రువులను అందుకొని నలిపివేయటానికి చూస్తే బాహువులాగా భయంకరాలై 10 మంది మావటేంటూ దాన్ని గొలుసులతో అనే గట్టి ప్రయత్నం మీద దేవిడీకి తెచ్చారు. కోటలో 400 ఏండ్ల నాటి రావి చెట్టు తక్కిన ఏనుగులు అక్కడి నుంచి తొలగించి ఈ గజరాజును అది దానికి స్నానం చేశారు. దీర్ఘ ప్రయాణం చేత, నిరంతర బంధనాల చేత దానికి స్వాస్థ్యం చెడి ఆ రాత్రి మదించి గొలుసులు తెంచుకొని అడవికి వెళ్ళిపోయి దాన్ని ఎవరూ పట్టి తేలేకపోయారు. నాయుడు స్వయంగా లక్ష్మణస్వామి అని తన పెద్ద ఏనుగుని అడవికి పోయి ఆ ఏనుగును ఎదురుపడి లక్ష్మణస్వామి బెదరు. కానీ పైన నాయుడు ఉన్నంతసేపు అతడు చెప్పినట్టు నడవాల్సిందే. మదించిన ఏనుగు రిబ్బుమని మారసంలాగా బాణంలాగా రాయని వైపు దూసుకొని వచ్చి నాయుడు భయ్యమని ఒక ధ్వని చేసి ఏనుగు దగ్గరకు వచ్చి
కానీ తొండమెత్తి లక్ష్మణస్వామితో పోరాటానికి సిద్ధపడి మా యందు లక్ష్మణస్వామి దంపతులు మీదికి చెగి పదముటేనుగు తొండం చిక్కబడ్డ దాని దంతాలు బలంగా చేతులతో గుద్దారించాయి. ఏనుగు కెవ్వుమని వెనుదిరి, కానీ నాయుడు దాన్ని వెనుదరి మాదిమి చేసి లక్ష్మణస్వామి పైన దాని కుంభస్థలం మీదికి దూకి ఇంటికి నడిపించి తెచ్చి లక్ష్మణస్వామి వెనకనే వచ్చారు. ఇనప మేకులు వేసిన ఇనుప శిరువ నిరంతరం నెలనాళ్ళు దాని మెడ క్రింద వేలాడవేసి ఎంతమంది మావటేంద్రకు అది లొంగల. నాయుడు రావాలి, అది మాట. నాయనికి ఇది కొత్త విద్య కాదు, కులక్రమ ఆగత విద్య. ఈ ప్రభు అడవుల మీద ఆ ప్రాంతంలోని జనులందరూ బతుకుతారు. నానా ఫలాలు కోసుకుపోతారు. ఎండిన మూడులన్నీ నరుక్కుపోతారు. కుందేళ్ళు మొదలైన చిన్న జంతువులను ఆహారంగా తెచ్చుకొని పశువులను అడవిలో మేపుకొని పిల్ల మేక పొద్దున లేచింది ఆ సాయంత్రం వరకు అక్కడనే ఉంటారు. చెట్ల గుందలు, ఆకులు, పుల్లలు వీటితో బతుకుతారు. జమీందారుకు ఇవ్వాల్సిన సుంకం పైసా లేదు. రాజు పొలానికి అధికారి అయిన రైతు వద్ద నుండి శిస్తు తప్ప వేరే చిల్లిగా ప్రజల నుండి ఆశించడు, ఆహరించడు కూడా. ఇలా 300 ఏళ్ళు గడిచింది దివాణం. నాయుడు విద్యాపోషణ, నాయరన్న సాంగ వేదాధ్యయన పరులకు, జ్యోతిష పండితులకు అగ్రహారాలిచ్చి పోషించి ఆంధ్ర కవులను, సంస్కృత పండితులను పోషించి రాయ చదవ వారెవ్వరి చేత కాదు, కానీ అందరినీ నిత్య పండిత గోష్ఠి వల్ల బహు పరిచయం వల్ల సర్వ విషయాలు ఎదిగియే ఉన్నాయి. ఒకప్పుడు హరప్పనాయుడి వద్దకు ఒక భాష్యాంత వైయాకరణులు వచ్చారు. అప్పుడే ఒక తెలుగు కవి కూడా కవి రాజును పొగడుతూ పద్యాలు చెప్పి అందులో సౌదామణి అనే శబ్దం వచ్చి పండితుడు అబ్బో చాలా ప్రౌఢ ప్రయోగం చేస్తున్నాడు కవి. తైనైక దిక్ అన్న సూత్రం చేత సౌదామిని శబ్దం సిద్ధిస్తుంది. కవి చక్కగా వ్యాకరణం కూడా అభ్యసించినట్టు ఉన్నది అన్న కవి. ఈ గోడేమీ తెలియదు. ఆ నాయుడు నవి శాస్త్రులు గారు సౌదామని అన్న మెరుపు తీగని ఎవరికి తెలియదు. అది వ్రాయటానికి మీ వ్యాకరణం రానక్కల అన్న. ప్రభుడు చక్కని ప్రపంచ జ్ఞానం, వివేచనా శక్తి కలవు. భట్రాజుడు తెలుగుడు బాగా చదివి ధారాళంగా కవిత్వం చెప్పగలవ. కైవారం చేయటంగాను జమీందారుల చేత పోషింపబడుతుంది. భారత భాగవత రామాయణాది సంస్కృత ఆంధ్ర గ్రంథాలు తాటాకుల మీద వ్రాసి దేవిడిలో భాండాగారం ఉండే వ్రాత గ్రంథాలు తిరిగి వ్రాయటానికి 2 వ్రాయసగాండ్రు ఎప్పుడు అక్కడ ఉండేవాడు. దేవిడి ముందరి సావడిలో పూర్వకాలపు చిత్రాలు అమర్చబడి ఉండి గోడ మీద కత్తులు, కటాలు, బాగులు, బల్లారు, దారులు మొదలైన యుద్ధానికి వేటకు పనికొచ్చే ఆయుధాలు అమర్చబడి ఉన్నాయి. కోటకు సింహద్వారం ఒకటి, వెనక ద్వారం ఒకటి. కోట ఆంగ్లేయులకు పూర్తిగా దేశం స్వాధీనం కానప్పుడు కట్టి కోట గోడ కొండ రాతితో కట్టబడి ఒక శకటం సునాయాసంగా పోవటానికి, అంటే మోటార్ దాని మీద వీలైనంత ఎడం కలదై కందకం కూడా కలిగి ఉన్నది. మాకి కోర్తబల్లులో జీపు కూడా దాని మీద వెళ్ళేది, ఆ కోట గోడల మీద. మేము వెళ్ళాను, చూసాము. కనుక కందకం పాడుబడి ఊరున్న వైపున కందకం పూడబడి కొన్ని చోట్ల కోట గోడ శిథిలమైపోయి మళ్ళా మరమ్మత్తు చేయటకు దొరతనం వారి అనుమతి లేక అలాగే కోట విశాలమై 10,000 మంది జనులు సుఖంగా నివసించటానికి వీలుగా కోటలో
అన్ని చోట్ల ఉన్నతాలైన వృక్షాలు, దిగుడు బావులు, ఫలవృక్షాలు, బహుజాతులు గల తీగలు, కోటలో దక్షిణ దిశలో పెద్ద సాబడిలు, ఓలులలో అమర్చబడి పులులు, చిరుతలు, శివంగు, వరనాసిగండ్లు, కూతురు మొదలైన అపూర్వ జంతువులు, నానా జాతి పక్షులు ఉన్నాయి. కొత్తపూర్లు జమీన్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. వాటిని చూడగానే కొత్తగా వాడెప్పుడు వస్తూనే ఉంటారు. మేము తిరణాలకి, శివరాత్రి తిరణాలకు వెళ్ళి చూసేవారు. కోటయే విద్యా పోషణ సంస్థ, కోటయే తల్లి, కోటయే తండ్రి, కోటే సర్వం. ఆస్థానకవులు, పండితులు, వస్తాదులు, సాము చేసేవారు, గరడీ నేర్పేవాడు, రాజబంధువులు, బ్రాహ్మణోత్తములు, గాయకులు, వాళ్ళు వీళ్ళు అంటే ఏమిటి, అందరికీ కోట ముంగిటనున్న వెండి దానంగా ఉండే. ఈ శోభలో కృష్ణమనాయని చివరి రోజుల్లో కొంత తగ్గి రామేశ్వర శాస్త్రి గారి తండ్రి నారాయణ శాస్త్రి గారి వరకు ఈ జమీందారులు వాళ్ళే మంత్రులుగా. తర్వాత రామేశ్వర శాస్త్రి చాలా కాలం మంత్రిత్వాన్ని వహించారు. వారు మంత్రులుగా ఉన్నంత కాలం సర్వ విషయాలు వారి మాటే సాగిన. అన్ని విషయాల్లో జీతం బత్యం లేని మంత్రులు వాళ్ళు. రామేశ్వర శాస్త్రి బహు వ్యాప్తుడవటం చేత కృష్ణమనాయుడు చాలా భాగం తన పనులు తానే చూసుకుంటూ వెళ్ళాడు. చివరి రోజులో శాస్త్రి గారిని పని సన్నబడిన తరువాత వారికి వీరికి పొత్తే కుదరదు. కృష్ణమనాయుడు నెలకు 200 రూపాయలు జీతమించి హరిహరనాథరావు అని ఒక ఆయన దివానుగా పెట్టుకుని, హరిహరనాథుడు BA పాస్ అయి డిప్యూటీ కలెక్టర్ చేస్తూ ఈ ఉద్యోగంలోకి బదిలీ అయి వచ్చి జిల్లా కలెక్టర్ దివాన్ తప్పక ఉండాలని ఆయనపై జారీ చేశాడు. కనుక నాయుడు కాదనలేక ఊరుకోవాల్సి వచ్చింది. కానీ నాయుడు బతికి ఎన్ని ఉన్నన్నాడు. దివాను చేత ఏ పనియూ చేయించ. ఆయన మాట ఎప్పుడూ వినను కూడా విను. ఆయన తెచ్చిన సిఫార్సులు చెయ్యరు. ప్రతిదీ ఆయనకు వ్యతిరేకమే చేశారు. దివాన్ అంటే నాయకుడికి కోపం కూడా. జీతం మాత్రం ఊరికే ఇచ్చేవారు. నాయుడు వృద్ధుడైన 10 ఏళ్లలో కోటలో చాలా మార్పులు జరిగాయి. వృక్షాలు కొన్ని పడిపోయి, అడవి జంతువులు కొన్ని చనిపోయాయి. చివరకు కోట సగమైపోయి కూలిపోయి. ఈ స్థితిలో కోట రంగారావు చేతికి వచ్చి కృష్ణమనాయుడు కోవరు శిస్తులలో 1,00,000 రూపాయలు బాకీ. రావుగారు దివానులు పెంచి బకాయి 10 పైసా వసూలు చెయ్యాలని 2 నెలలలో 1,000 జప్తులు దిగి ప్రజలు ఘోషించిపోయారు. రాజు మునుపటిలాగా కాదు, మంచి నిక్కచ్చి మనిషి అని ప్రజలందరూ చెప్పుకున్నారు.